ఆదరణకర్త అనే అంశాన్ని మనం ధ్యానం చేసాం. ఈ రాత్రి ఆదరించి దేవుడు ఆదరించేవాడు, తల్లి వలె ఆదరించి దేవుడు ఆయన తల్లి వలె ఆయన మనల్ని ఆదరిస్తాడు. ఆయనకన్నా క్షేమకరమైన మార్గం ఏది లేదు. ఎంత దూరమైన మరి ఎంత భారమైన ఈ రాత్రి యేసు వైపు చూడు, నీ భారం అంతా తీరుతుంది, తీరానికి నువ్వు చేరుతావు. ప్రార్థన చేసుకుని తలవంచండి, కళ్ళు మూసుకోండి. ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు, నీ భారమంత తీరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా నడచి నడచి అలసిపోయినావా,
ఎందుకన్నా నీ దండము. ఈ సిలువ దగ్గర క్షమాపణ ఉంది, ఈ సిలువ దగ్గర కృప దొరుకుతుంది ప్రభువా. నీకు వందనాలు. ఈ సిలువ మొక్కని ఆదరిస్తాను తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ 18వ రోజు సిలువ ధ్యానం కూడికి ఏర్పాటు చేసుకున్న బేతాల అభిషేక్ గారు తల్లి గారు, తీరు మనసు గారు, వారి సన్నిధిలో ఉన్నారు. బేతపూడి ఆశీర్వాదం గారు, మరి కుమార్తె డేవిడ్సన్ గారు, మరి భర్త గారు బేతపూడి దినేష్ గారు, మనవుడు మరియమ్మ గారు, అల్లేటు మరి మరువురారు, ఈ కుటుంబం చేత ఏంటి ప్రశస్త రాత్రి వేళ నాయన మీరు మాతో ఇంతవరకు మాట్లాడారు. కూడా జ్ఞాపకం చేసిన కుటుంబాలు దీవించండి. ఇంతవరకు విన్న వాక్యాలు హృదయంలో భద్రపరచుకోవడానికి కృప దయచేయండి. బిడ్డలందరినీ నిండారుగా దీవించండి. ఒక్కొక్కరిని తట్టండి ప్రభువా. నీ గాయపడిన హస్తం వారిపై ఉంచండి ప్రభువా. నీ సిలువల రక్తాన్ని వారిపై ప్రోక్షించండి ప్రభువా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఈ లోకంలో మాకు ఎక్కడ ఆదరణ దొరకదు ప్రభువా. ఆదరణకర్తవు నీవే తండ్రి. ఆదరించు దేవుడు. ఒకటి తల్లి వారిని ఆదరించినట్లుగా ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆదరిస్తానన్నారు. ఆ ఆదరణ బిడ్డలందరికీ అనుగ్రహించి భయపడుతుంది. వాక్యాన్ని నేను కట్టి ఫలిపించింది. సంఘ పెద్దలందరినీ ఈసీసీ, ఎల్సీసీ, స్త్రీల సమాజం, సండే స్కూల్, గౌడ సమాజం బిడ్డలందరినీ ఎపిపానే కొలముడి ఊదిన సంఘాన్ని అంతటినీ ఈ సిలువ ధ్యానం కూడికలు ఎంతో ఓపికతో పాల్గొంటూ దివ్యమైన నీ వాక్కులు మర్మాలను తెలుసుకుంటూ ఆత్మీయ మేలు పొందుతున్న ఈ బిడ్డలందరినీ ప్రత్యేకంగా మరొకసారి దర్శించి కృప చూపించమని యేసు పరిశుద్ధనామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోకమున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగా కానీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు మా యందు నెరవేరునుగాక. మన్నాను దయచేసి వేళలను చేసి రక్షించిన ప్రకారం రక్షించు. వంశాలను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనని. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సమయములు సదాకాలము మనకు తోడై ఉండుగాక. ఆమేన్. సిలువ ప్రాణమిచ్చుచున్నా